హాయ్. బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తున్నా. అందులో మీకు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అనిపిస్తుంది? నబిల్. నబిల్. ఎందుకు నబిల్? నబిల్ బాగా ఆడుతున్నాడు ఏ గేమ్ అయినా. ఇంకోటి కరెక్ట్గా ఏదున్నా కరెక్ట్ చెప్తున్నాడు. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో మీకు టాస్క్లు కానీ గేమ్స్ కానీ ఎలా అనిపిస్తున్నాయి? బాగానే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ముందు సీజన్ అయితే నాకు అంత టచ్ లేదు. ఇది బాగుంది. నిన్న నామినేషన్స్ చూసారు కదా, పాయింట్స్ ఎలా అనిపించాయి? రీజన్స్ అంటే నార్మల్గా ఉన్నాయి అంతే. వర్తబుల్ రీజన్స్ ఇచ్చారా? అంటే మణికంఠ పైన బాగానే ఇచ్చారు. నాగమణికంఠ పైన పృథ్వీ ఫైర్ అయ్యాడు కదా, సో అది ఎలా అనిపించింది? అంటే ఆయన చేయడం వల్లనే కదా. నాగమణికంఠ ఎలా ఉన్నాడు, ఏమైనా మారాడు అంటారా గేమ్స్ లో? ఇక ఇప్పుడు చూడాలి కదా. నిన్న నామినేషన్స్ అయిపోయినాయి కదా, ఈ రోజు నుండి గేమ్ ఎట్లా ఉంటుందనే చూడాలి. నాగమణికంఠ అప్పటికిప్పటికి కంపేర్ చేస్తే ఏమన్నా మార్పు వచ్చిందా, అట్లానే ఉన్నాడా? కొంచెం అనిపిస్తుంది. పోయిన వీక్ అంటే ఇంకా ఈ వీక్. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందంటున్నారు కదా, మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? మణికంఠనే అనుకుంటా. ఎక్కువ ఓట్స్ ఆయనకి. ఆదిత్య ఓం అనుకోవట్లేదా? ఆదిత్యము ఎందుకంటే ఇప్పుడు నైట్ లో చేసిరు కదా అది నామినేషన్స్, అందులో ఫైర్ లో చేయబెట్టిరు కదా, దానికి కూడా ఆయన లేదా మణికంఠ ఇద్దరు. ఆదిత్య ఓం ఏమైనా గేమ్స్ లో కనిపిస్తున్నాడు అంటారా? లేదు లేదు, కనిపించట్లేదు. అంటే ఆయనకి వార్నింగ్స్ మీద వార్నింగ్స్ ఇచ్చినప్పటికీ మారలేదు అంటారా మరి? అవును. విష్ణుప్రియ కూడా అంతే. ప్లస్ ఇంకోటి ఏంటంటే విష్ణుప్రియ ఆమెకు నచ్చిందే చేస్తుంది. విష్ణుప్రియ ఏదైనా వర్కౌట్ చేయగలుగుతుందా పృథ్వీ విషయంలో ఏమైనా? చేస్తుండొచ్చు మేబీ, ఎందుకంటే ఇద్దరు ఓకే ఉంటే. పృథ్వీ ఎట్లా అనిపిస్తుండ? పృథ్వీ కూడా బాగా ఆడుతుంది. గేమ్స్ లో రూల్స్ బ్రేక్ చేస్తున్నాడు అనేది వినిపిస్తుంది, నిజమే అంటారా? ఏం అంత అనిపించట్లేదు. ఫేక్ అంటే అసలు ఎవరి పేరు చెప్తారు మీకు? ఫేక్ ఎవరున్నారంటే ఎవరు చెప్తారు? ఇంతకు ముందు అయితే సోనియానే ఉంది. ఇప్పుడైతే మణికంఠ అనుకుంటా. మరి ఫెయిర్ ఎవరు అంటారు, అంటే ట్రూగా ఎవరున్నారంటారు? నబిల్ సీత. ఎందుకు నబిల్? అంటే మంచిగా ఆడుతున్నాడు. మేము అంటే కొంచెం తెలంగాణ స్లాంగ్ లో ఫ్లిప్ అవుతా ఉన్నాడు మాటలు అనేది వినిపిస్తుంది కదా. లేదు, బాగానే కరెక్ట్ గా. సీత కూడా. యష్మి కూడా నార్మల్. ప్రేరణ ఆడుతుందా మరి ఏమన్నా? ప్రేరణ కూడా ఉన్నట్టు చెప్తుంది బాగా. ఇప్పుడు మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయంటున్నారు కదా, ఒక 6 దాకా ఉండొచ్చు. 6 లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అంజలి పవన్ చెప్పండి. ఇంకా ఇంకెవరో తెలియదు కానీ అంజలి పవన్ అయితే. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు వెళ్ళిపోతారు అంటే మనకి రేపు ఎల్లుండి ఉంటది కదా మిడ్ వీక్ ఎలిమినేషన్, దాంట్లో ఎవరు వెళ్ళిపోతారు అంటారు? మణికంఠ అనుకుంటున్నా, ఎందుకంటే ఆయన జైల్లో కూడా వెళ్ళాడు కదా. అవును. సో కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ లో ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్లు ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉన్నారు. అంటే ఇప్పుడు ఎక్కువ ఏమంటారు స్లాగ్ చేసిన వాళ్ళంతా వెళ్ళిపోయినారు కదా, ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే బాగానే. థ్యాంక్ యూ.